ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను నా వీడియోస్ కూడా బాగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా వీడియో తీసేదానికి నాకు చాలా బాగుంటుందండి అలాగే చిన్న టిప్స్ తో నేను ఇది ఏ విధంగా కుట్టాలనేది నేను చెప్తాను నిదానంగా చూడండి ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి ఎలా కుడితే ఈజీగా అయిపోతుంది అనేసి నేనైతే చిన్న టిప్స్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కట్ చేశాను ఎంత కట్ చేశాను అనేసి కూడా చూపిస్తాను ఇదైతే సాటిన్ క్లాత్ అండి సాటిన్ బ్లౌజ్ అన్నమాట ఇది లైనింగ్ ఇప్పుడు దాదాపు నేను ఒక 6 ఇంచెస్ వరకు కట్ చేశాను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ రెండు మడతల పైన ఒక హాఫ్ ఇంచ్ మనము ఒక మార్క్ వేసుకోవాలి అలాగే దీని లూజ్ వచ్చేసరికి హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసరికి 6 ఇంచులు పెట్టానండి ఒక హాఫ్ ఇంచ్ పైన కుట్లలోకి వదిలేసాను నేనైతే అలాగే సంక లూజ్ వచ్చేసి సంక దగ్గర లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ అండి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కొంచెం అట్లా కట్ చేసుకుందాము ఇప్పుడు హాఫ్ ఇంచ్ నేను వదిలాను కదా ఇక్కడ నుంచి ఇప్పుడు హాఫ్ ఇంచ్ దగ్గర ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి ఎందుకంటే గుర్తుంటది ఇక్కడ ఒక టక్ పెట్టుకునేసారంటే ఆ టక్ అనేది అలాగే వెనక ముందు పక్క రెండు పక్కల టక్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది చూడండి ఈ విధంగా రెండు టక్కులు అనేది వచ్చేసాయి కదా గుర్తుపెట్టిన దగ్గర ఇదైతే సెంటర్ లోది చూడండి నేను మీకు బాగా అర్థమయ్యేలాగా లైన్స్ అయితే వేస్తున్నాను చూడండి ఈ టక్ దగ్గర ఆ టక్ దగ్గర మధ్యలో వేసాను చూడండి మధ్యలో కూడా ఒక టక్ పెట్టున అది సెంటర్ అన్నమాట ఇది సెంటర్ లైన్ ఇది 3 లైన్స్ వచ్చాయి చూడండి మొత్తం నిదానంగా అర్థమయ్యేలాగా చూడండి తర్వాత మెయిన్ క్లాత్ రెండు ఈ విధంగా పెట్టేసి రాంగ్ సైడ్ మనం లైనింగ్ ఎలా పెడతామో అలాగే పెట్టేసి మొత్తం స్టిచ్ వేసుకునేయాలి చూడండి నేను ఏ విధంగా అయితే కుట్టి వేస్తున్నానో రెండు జాయింట్ అయిపోవాలి రెండు జాయింట్ అయిపోయి రెండు జాయిన్ చేసి కుట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి రెండు ఈ విధంగా జాయిన్ చేశారంటే పక్కకి కదిలిపోకుండా ఉంటది చూడండి నేను ఏ విధంగా అయితే జాయిన్ చేసి కుడుతున్నానో ఒక పాదం మందం పైన మనం మామూలుగా లైనింగ్ ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీని ఎక్స్ట్రా క్లాత్ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇప్పుడు మనమైతే కట్ చేసేయాలి మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసేయాలి చూడండి కట్ చేసాము చూడండి నీట్గా వచ్చేసింది చూసేదానికి కూడా బాగా వచ్చింది తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ వేసేసాం కదా అందుకనేసి మార్క్ కనిపించదు మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి మార్కింగ్ వేసాం కదా లైనింగ్ పైన అదైతే మనం ఫ్రంట్ పక్కకి అయితే కనిపించదు కదా అందుకని మళ్ళీ నేను మార్కింగ్ వేసాను చూడండి 3 లైన్స్ మనం ఆల్రెడీ ముందుగానే లైనింగ్ పైన వేసాం కదా అలాగే సేమ్ అలా మెయిన్ క్లాత్ పైన కూడా వేసాను నేను ఈ విధంగా చిన్న బాల్స్ తోటి వెడల్పు 2 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ చిన్న క్లాత్ తీసుకున్నానండి ఈ విధంగా బాల్స్ పెట్టి చిన్నగా రౌండ్ చేయండి కొంచెం టైట్గా చుట్టండి టైట్గా చుట్టారంటే ఇట్లా రెడీ అవుతుంది ఈ రెడీ అయిపోయిన పోట్లీ పల్స్ అంటారండి ఈ చిన్న బాల్స్ని అన్నీ రెడీ చేయండి ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అట్లా రెడీ చేసి నేను పక్కన అయితే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే మనం ఫస్ట్ లైన్ ఉంటుంది కదా ఆ ఫస్ట్ లైన్ దగ్గర ఈ బాల్ని పెట్టి ఈ విధంగా అయితే కుట్టి వేసేయాలి పాదం పైకి ఎత్తి నిదానంగా కుట్టి వేయండి మీకు ఎంత గ్యాప్ కావాలంటే అంత గ్యాప్ పెట్టండి 1 ఇంచ్ అయినా పెట్టుకోండి హాఫ్ ఇంచ్ పెట్టండి లేదా దాన్ని అతికిచ్చి పక్కన కూడా పెట్టుకోండి ఇంకా బాగా మీకు ఎలా అనిపిస్తే అలాగైనా పెట్టుకోవచ్చు ఇదైతే చూడండి ఈ విధంగా మొత్తం పెట్టేయాలి మనం ఏదైతే మార్క్ చేసామో ఫస్ట్ లైన్ మొత్తం ఇలాగే పాదం ఎత్తి నిదానంగా బాల్స్ పైన కుట్టు అనేది వేసేయాలి
చూడండి నేను చూపించినట్లుగా ఈ విధంగా వేయండి. మీకు దగ్గరగా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. చూడండి నేనైతే మొత్తానికి ఈ విధంగా అయితే కుట్టు వేసేసాను. ఈ బాల్స్ని ఇప్పుడు మధ్యలో లైన్ ఉంది కదా, దాన్ని సెంటర్ చేసుకొని లాస్ట్ లైన్ని దీన్ని లాస్ట్ లైన్ ఎత్తి ఈ బాల్స్ పైన పెట్టేయాలి. చూడండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ అనేది. నేను ఏ విధంగా అయితే, ఇది సింపుల్ ట్రిక్ అండి, ఎక్కడ కట్ చేయకుండా క్లాత్ని, బాల్స్కి వెనక వచ్చిన క్లాత్ ఎక్కడ కనిపించకుండా చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఇలా చేశారంటే చాలా ఈజీగా సింపుల్గా పని కూడా త్వరగా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. మనం కట్ చేసేటప్పుడే ఒక 1/2 ఇంచ్ వదిలేసి హ్యాండ్స్ని కట్ చేయాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. చూడండి తర్వాత ఒక 2.5 ఇంచెస్ ఉండే క్లాత్ తోటి ఇట్లా సమోసా షేప్ అయితే చేయాలి. ఈ విధంగా చేసినటివన్నీ చూడండి ఒకదాని తర్వాత ఒకటి నేను ఎలా అయితే మడుస్తున్నానో కొంచెం గమనించండి. ఈ విధంగా మొత్తం ఈ విధంగా అయితే చేయాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని హ్యాండ్స్కి సరిపడా చేసుకోవాలి. అన్నీ చేసి నేను అయితే పక్కన పెట్టేశానండి. తర్వాత మనం హ్యాండ్ పైకే పెట్టుకోవాలండి. ఈ మొగ్గలు అనేది పై పక్కకే పెట్టుకోవాలి. తర్వాత నేను ఎలాగైతే కిందికి వస్తుందో అయితే నేను తర్వాత చూపిస్తాను. చూడండి ఫస్ట్ అయితే మనము అన్నీ ఉల్టా పైకి పెట్టుకోవాలండి. పైకి చూస్తున్నట్లుగా ఉండాలి. సమోసా షేప్ అనేది పైకి ఉండేలాగా ఈ విధంగా మొత్తం పైకి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం పెట్టేసేయండి లైన్గా, ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా అమర్చుకోవాలి. ఈ విధంగా అమర్చిన తర్వాత దీన్ని ఎలాగ రివర్స్ తిప్పాలనేసేది మళ్ళీ చూద్దాము. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల పని అనేది ఈజీగా అయిపోతుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. తర్వాత చూడండి ఈ విధంగా ఉల్టా పెట్టుకోవాలన్నీ, సమోసా అంతా ఉల్టా పెట్టుకున్న తర్వాత ఇంకొక క్రాస్ పీస్ అనేది తీసుకొని 1.5 ఇంచ్ వరకు తీసుకోవాలండి. క్రాస్ పీసు ఈ మొగ్గల పైనే పెట్టుకొని, అదే సమోసా షేప్ ఉన్న వాటిపైనే పెట్టుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలి. తర్వాత దీన్ని ఉల్టా తిప్పి చూడండి నేను క్లాత్ని తిప్పాను కదా, మొత్తం మొగ్గలన్నీ ఇట్లా లైన్గా వచ్చేలాగా తిప్పాయి. ఇట్లా అనగానే పైకి వచ్చేస్తాయి ఇవన్నీ కిందకి. ఈజీ ట్రిక్ అన్నమాట ఇది. తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి మడిచిపెట్టి, మనమైతే క్లాత్ తీసుకున్నాం కదా 1.5 ఇంచ్ క్లాత్, ఇదైతే లోపలికి పెట్టేసి ఈ విధంగా అయితే కుట్టు వేసుకునేయాలి. కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఎలాగుంటుందో ఒకసారి అయితే, చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, బాగా వచ్చింది కదా. ఇప్పుడు మొగ్గలు కూడా ఎక్కడ క్లాత్కి హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు మనకి, చాలా ఈజీగా అయిపోతుంది పని అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగు. హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.